ఇవేవో మొక్కుబడి మాటలు కావు. రాజస్థాన్ మహిళ భారతీ సింగ్ చౌహాన్ అక్షరాల నిరూపిస్తున్న నిజం. ఓ దశలో పెను సంక్షోభంతో కుటుంబ పరిస్థితి తల్లకిందులైంది. సవాళ్లను స్వీకరించి ఆమె విజేతగా నిలిచారు. పెద్ద కొలువును వదులుకొని బాలికల సంరక్షణ, స్త్రీ విద్యా సాధికారతకు జీవితాన్ని వెచ్చించారు. సామాజిక శ్రేయస్సుకు స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమే. ముఖ్యంగా మహిళలు నిర్వహించే సంస్థలది ప్రధాన భూమిక. స్త్రీమూర్తులు కరుణ, సంకల్పం, కార్యాచరణతో సామాజిక విప్లవాలు తథ్యం, గణనీయ మార్పులు సాధ్యం. అలాంటి ఓ స్ఫూర్తిదాత రాజస్థాన్కు చెందిన భారతీ సింగ్ చౌహాన్. నమ్మిన ఆశయం కోసం కార్పొరేట్ కొలువే వదిలిపెట్టారు. బాలికలు, మహిళల అభ్యున్నతికి అంకితమై నిస్వార్థంగా, నిబద్ధతతో పయనం సాగిస్తున్నారు. में जब निर्भया का केस हुआ था तब 2012లో నిర్భయ సంఘటన తర్వాత నేటికి మన సమాజంలో మహిళలకు భద్రత లేదని మాకు అర్థమైంది. ఇందుకే ఈ అంశం మీద దృష్టి పెట్టాను. యువతులకు ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇచ్చాను. నేను బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డాను. 12 ఏళ్ల వయసులో అమ్మతో కలిసి అనేక అంశాలపై పనిచేశాను. ఇక ఏడాది పాటు చదువు మానేసినప్పుడైతే ఎన్నో నేర్చుకున్నాను. నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. और 1 साल के मेरे ड्रॉप आउट के दौरान मैंने जो काम सीखा, मुझे रियलाइज हुआ कि उसी की वजह से मैं आज पढ़ के आज इस लायक बनी कि मैं संस्था की स्थापना भी कर पाई. చదువు కోసం భారతీ సింగ్ సాగించిన పయనం స్ఫూర్తిదాయకం. 10 ఏళ్ల వయసులో కష్టాలు కమ్ముకొచ్చాయి. తండ్రి ఉద్యోగం పోయింది. అమ్మ పక్షవాతంతో మంచానికే పరిమితమైన నిస్సహాయ స్థితి. 10వ తరగతిలో బడి మానేయాల్సి వచ్చింది. అలాంటి పరీక్షా సమయంలో భారతీ సింగ్ కుటుంబ నిర్వహణను భారంగా భావించక బాధ్యతగా స్వీకరించింది. తర్వాత ఎంతో పట్టుదలతో 11, 12 తరగతులు చదివారు. కష్టాలు, అసమానతలు దాటుకుని వచ్చి 43 ఏళ్ల వయసులో ప్రాజెక్టు మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. चैलेंज एक ये था कि हमारे पास कोई ऑफिस नहीं था, कोई ऐसा असेट्स नहीं था. మాకు కార్యాలయం లేదు, వనరులు లేవు. ఇదే మాకెదురైన పెద్ద సవాలు. అయినప్పటికీ ఆశావహ దృక్పథంతోనే ఉన్నాం. మాకున్న పరిమిత వనరులతోనే కార్యశాలలు నిర్వహించాం. లైంగిక వేధింపు కేసులు సున్నితమైన విషయాలు. అందుకే మరొకరికి తెలియకుండా ఎంతో చాకచక్యంగా పరిష్కరించాం. అలా మేము సామాజిక సేవలో తొలి అడుగు వేశాం. घर के मान मर्यादा को सामने देखते हुए उन केसेस का सॉल्यूशंस दिलवाया और लोगों ने उसे बहुत अप्रिशिएट किया. 8వ తరగతి చదువుతున్న సమయంలో భారతీ సింగ్కు సామాజిక సేవపై ఆసక్తి పెరిగింది. అప్పుడు ఓ అజ్ఞాత దాత సాయంతో తన చదువు పూర్తయింది. చదువుకునే అవకాశాలు లేనివారికి తనూ ఇలాగా సాయపడాలని నిశ్చయించింది. आज 11 साल में हमने 1200 से ज्यादा लड़कियों को रेमिडिएशन एजुकेशन. గత 11 ఏళ్లలో మేము 1200 బాలికల చదువుకు సాయపడ్డాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు మానేసిన 28,000 మంది విద్యార్థినులకు చేయూత అందించాం. తర్వాత అసలు బాలికలు బడి మానేయటానికి కారణమేమిటి అనే అంశంపై పరిశోధన చేశాం. ఋతుక్రమ ఇబ్బందులతో పాఠశాలకు రావటం లేదని పరిశీలనలో తేలింది. महावारी के बाद माँ बाप बेटियों को एक जिम्मेदारी समझते हैं और कम उम्र में उनकी शादी करने के बारे में सोचते हैं. వృత్తిరీత్యా భారతీ సింగ్ తొలుత చిరుద్యోగాలు చేశారు. తర్వాత 2012లో ఓ మొబైల్ ఫోన్ కంపెనీలో పెద్ద కొలువు దొరికింది. ఆ సమయంలో కూడా సేవను, సేవాభావాన్ని విడిచిపెట్టలేదు. పనిచేస్తున్న సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాల్లో పనిచేశారు. ఆ సమయంలోనే ఓ యువతిని అత్యాచార ప్రమాదం నుంచి, దుండగుల చెర నుంచి కాపాడారు. ఈ సంఘటన తర్వాత వ్యక్తిగత భద్రతపై మహిళల్లో చైతన్యం నింపి అమ్మ, అత్తగారి పేర్లు కలిసేలా ప్రవీణ్ లతా సంస్థాన్ ఫౌండేషన్ను స్థాపించారు. छह महीने का बच्चा मेरे पेट में खोया था इंसिडेंट के बाद.
యువతిని కాపాడే సందర్భం సమయంలో నాకు గర్భం నిలవలేదు. పూర్తిగా ఉద్యోగానికే పరిమితం కావాలని మా వారు గట్టిగానే చెప్పారు. జీవితం కంటే విలువైనదేమీ లేదు, మంచి కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ ఎందుకీ కార్యక్రమాలు అని హితవు పలికారు. ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ఇతర సభ్యులు అలానే అన్నారు. కానీ నేను స్వయంగా తీసుకున్న నిర్ణయం సరైనదేనని నేను గ్రహించాను. భర్త అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనే నాకు ఎంతో అండగా ఉన్నారు. कुछ समय बाद मेरे हस्बैंड को भी लगा और आज वो मेरे एक स्ट्रॉन्गेस्ट पिलर है, मेरे साथ हमेशा खड़े रहते हैं. పిఎస్ ఫౌండేషన్ మొదటి 3 ఏళ్లలో 19,000 బాలికల విద్యా వికాసం, మహిళలకు వృత్తి విద్యా శిక్షణ, భద్రతపై దృష్టి సారించింది. प्रवीण लता संस्थान जो है 2013 से ही महिला सशक्तिकरण और ప్రవీణ్ లతా సంస్థాన్ ఫౌండేషన్ 2013 నుంచి మహిళా సాధికారతకు, గ్రామీణాభివృద్ధికి పనిచేస్తోంది. మా ప్రాజెక్టులు విభిన్న అంశాలపై పనిచేస్తున్నాయి. మన దేశం ప్రధానంగా గ్రామీణ భారతం కావటంతో మేము ప్రధానంగా గ్రామీణాభివృద్ధి మీద దృష్టి పెట్టాం. అలాగే మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలతో వారి సాధికారతకు పనిచేస్తున్నాం. प्रवीण लता संस्थान जो है पिछले 5 साल से काम कर रहा है. భారతీ నెలకొల్పిన పిఎస్ ఫౌండేషన్ సేవలకు గుర్తింపు లభించింది. రాష్ట్రపతి ఎంపిక చేసిన 100 మంది విమెన్ అచీవర్స్ లో భారతికి స్థానం లభించింది. ఈ గుర్తింపు స్ఫూర్తితో ఉద్యోగం వదిలి ఉద్యమ స్ఫూర్తితో సామాజిక సేవకు అంకితమయ్యారు. గ్రామీణ మహిళలకు విద్య, ఋతుక్రమ ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ అంశాలలో పనిచేస్తున్నారు. इस संस्था से मैं कम से कम अब से 3 साल पहले जुड़ी थी. నాకు మా వారికి భారతీ మేడం ప్రేరణ ఇచ్చారు. మేమీ సంస్థలో చేరడానికి అంగీకరించాం. అందుకే ఈ రోజు ఉన్నత స్థితికి చేరగలిగాను. लेकिन जब मुझे भारती मैम ने मोटिवेट किया, मुझे समझाया, मेरे हस्बैंड को समझाया, तब जाकर मैं यहाँ तक पहुँची और इस चुनौती को आज पार कर पाई. వరుస కరువు కాటకాలతో ఎడారిని తలపించే అనంతపురం జిల్లాలో రైతు నారాయణప్ప ఏటీఎం తరహా పద్ధతి ప్రకృతి సేద్యంతో అద్భుత ఫలితాలు సాధించారు. నారాయణప్పను, ఆయన కృషిని వెలుగులోకి తెచ్చిన పాత్రికేయుడు విషిని అంతర్జాతీయ సమాజం గుర్తించింది, సముచితంగా గౌరవించింది. ఇక సంక్షుభిత జీవితాన్ని సామాజిక సేవతో ఆనందమయం చేసుకున్నారు జైపూర్ మహిళ భారతీ సింగ్ చౌహాన్. ముగ్గురు సామాన్యులే, అసమాన కృషితో ఖ్యాతి గడించారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై హో.